ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు ఎగువ నుంచి పోటెత్తిన వరదల తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి చెందగా 9 మంది గల్లంతయ్యారు. కుంభవృష్టి వానలతో గంగా, యమున, శారద, గగ్రా, సోలాని సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని వరద పోటెత్తుతోంది. వారణాసి, ప్రయాగ్రాజ్లో ఘాట్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మోకాల లోతు నీరు కనిపిస్తోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాగల 2 రోజుల పాటు యూపీలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. రాజస్థాన్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, టోంక్, కోటా జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలు, ఆకస్మిక వరదలతో అజ్మీర్ అల్లకల్లోలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా జోధ్పూర్కు రెడ్ అలర్ట్, జైపూర్, బికనేర్, జైసల్మేర్